అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 9వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము భయమును తప్పించెను. 34వ కీర్తన 4వ వచనమందు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయమన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. అబ్రహాము లింకను బహుగా ప్రేమించి పఠించిన లేఖన భాగము నేడును అమెరికా దేశమునందు గల ఒక మ్యూజియమునందు ఉంచబడి ఉన్నది. దానిని చేతిలో తీసుకుని తరిచి చూచినట్లయితే 34వ కీర్తన చోటు చేసుకుని ఉన్న భాగమే మన కనుల ముందుకు వచ్చుచున్నది. అబ్రహాము లింకను ఆ అధ్యాయమును మాటి మాటికి పఠించి ఉండవలెను. అందులో ప్రత్యేకముగా ఈ 4వ వచనమును ఆయన మరలా చదివినందున ఆ వచనము ఉన్న స్థలము నలిగిపోయి మాసిపోయి ఉన్నది. అబ్రహాము లింకన్ యొక్క స్నేహితులు ఈ కీర్తనయే అబ్రహాము లింకన్కు మిగుల ప్రియమైన కీర్తన అని చెప్పుచున్నారు. అమెరికా దేశమునందు అంతర్గత కలహములు బహు అత్యధికముగా ఏర్పడింది. యుద్ధము జరుగుతున్న సమయమందంతటా అబ్రహాం లింకను 34వ కీర్తనందు గల ఈ వచనము తీసి ఉంచుకొని నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయముల అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను అని మరలా చదివేవాడు. అవును, అబ్రహాము లింకనుకు భయము వచ్చి కలవరపరచుచున్నప్పుడల్లా ఈ వచనము ద్వారా ప్రభు యొక్క ఆశ్రయంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి దాగుకున్నాను. అదే ఆయనకు సాక్ష్యముగా ఉండేది. మన యొక్క కనులు క్రీస్తునే తేరి చూచినట్లయితే ఆయనయే మన యొక్క ఆశ్రయముగాను బలముగాను ఆపత్కాలమందు అనుకూలమైన సహాయముగాను అంగీకరించుచున్నాము. పోరాట సమయం యందు ఆయన రెక్కల యొక్క నీడ మనకు భద్రతను ఆశ్రయమును అనుగ్రహించు. ఒకసారి ఒక పసిబిడ్డ ఒక మంట అంటుకున్న గదిలో చిక్కుకొనేను. చీకటిమయమై ఉన్న ఆ రాత్రి యందు అన్ని వైపులను అగ్ని వలన ఏర్పడిన పొగ ఆవరించాను. తండ్రి పరిగెత్తుకొని వచ్చాను. మిగతా వారు మంటను ఆర్పుటకు ప్రయత్నము చేయించినప్పుడు ఆయన తన యొక్క బిడ్డతో తలుపు యొక్క తాళపు రంధ్రము ద్వారా కుమారుడా భయపడవద్దు అని చెప్పుట మాత్రముగాక తన పూర్తి బలముతో తలుపును పగలగొట్టి ఆ బిడ్డను కాపాడాను. తండ్రి యొక్క ప్రేమగల చొరవను చూచిన కుమారుడు తన తండ్రి వద్దకు ఆసక్తితో గంతులు వేయిచు పరిగెత్తుకుని ఆయన రొమ్మునకొచ్చి హత్తుకొనెను. అదే విధముగా మన యొక్క భయముగల సమయములో మన యొక్క ప్రియ ప్రభువు మనతో మాట్లాడట మాత్రముగాక తన యొక్క శక్తిని బయలుపరచి మనలను కాపాడి హక్కున చేర్చుకొనుచున్నాడు. నీవు భయపడవద్దు అని ఎన్నిసార్లు మనతో మాట్లాడి ఆదరించుచున్నాడు. బైబిల్ గ్రంథము అంతటను అట్టి ఆదరణ గల మాటల చేత నింపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, సమస్త భయముల నుండి విడుదల పొందవలెను అంటే ప్రభువుపై విశ్వాసమును ప్రేమను కలిగి ఉండి ఆయనందే ఆనుకొని ఉండవలెను. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అని లేఖన వాక్యము చొప్పున మీరు క్రీస్తుతో పరిచయం కలిగి ఆయన యొక్క ప్రేమలో వర్ధిల్లి ఉత్తీర్ణులై ఉన్నారు. మీ యొక్క భారమంతటిని ప్రభుపై మోపివేయుచున్నప్పుడు భయము మిమ్ములను విడిచి తనకు తానుగా తొలగిపోవును. నేటి ధ్యానమునకై ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 38, 39 మరియు 40 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యము 16వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.